ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇది రాజీవ్ రహదారి పైన ఉన్నాము. ఒక చిన్న గుంతను తప్పించడానికి బస్సును ఢీకొన్నటువంటి కంకర లారీ వల్ల 19 మంది మృతి చెందిన ఘటన మనం చూసాము. ప్రస్తుతము కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఇటు తీగల వంతెన ద్వారా వరంగల్ రోడ్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఒకవైపు, మరొక వైపు హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఆడ చెన్నూరు వరకు వెళ్ళేటువంటి రహదారి ఇది. దీనికి సంబంధించి చూస్తున్నాం ప్రస్తుతం మొత్తం గుంతలమయమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, స్థానికంగా వాహనదారులు ఉన్నారు, వాళ్ళ వాహనాలు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారిగా గుంతలను తప్పించడానికి అంటే లక్షలాది గుంతలు మీకు స్వాగతం పలుకుతున్నాయనే చందంగా ఉంది. ఇవన్నీ కూడా ఎన్ని సందర్భాల్లో మొరబెట్టుకున్నా ఎన్ని యాక్సిడెంట్లు అయినప్పటికీ ఇదే తంతు కొనసాగుతూనే ఉంది. ఈ రోడ్డు ఎప్పుడు సరి అవుతుంది, ఎప్పుడు ప్రమాదాలను నివారిస్తారని చెప్పేసి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాహనదారులు ఏమంటారో మనం ఒక్కసారి చూద్దాము. దీనికి సంబంధించి అయితే కొంతమంది వాహనదారులు తమ వాహనాన్ని ఇబ్బంది పడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అడుగడుగునా గుంతలే ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి రహదారి మీదనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఒకవైపు టాల్గేట్ దగ్గర ట్యాక్స్ వసూలు చేయడం బరాబరి, ఇంకా ఇలాంటి మరమ్మతులు కూడా చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉందా? వాస్తవానికి అసలు రాష్ట్రంలో గుడ్డి పరిపాలన నడుస్తుంది, అంధ పరిపాలన. ఎందుకంటున్నా అంటే నాడు ఎట్టుండే కరీంనగర్, నేడు ఎట్టుంది కరీంనగర్. ఒకసారి ప్రజలు అంతర్మదనం చేసుకోవాలి. ఈరోజు నగరంలో ప్రధాన రహదారులు ఎక్కడ చూసినా గుంతలంటే ఒక మామూలు గుంతలు కాదు. ఆ గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ఎవరికి చెల్లం లేదు. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం, నా పెద్దలారా, ఒక్కసారి మీరు మీ యొక్క పెద్ద వాహనాలు, మీ దాదాపు కోట్ల రూపాయలు విలువేసే మీ వాహనాలలో ఒక్కసారి కరీంనగర్ తిరగండి. ప్రధానంగా బైపాస్, రోజు నిత్యం వేలాది వాహనాలు తిరిగే బైపాస్లో ఇంత భయంకరమైన గుంతలు, దాదాపు 6 నెలలు అవుతుంది గుంతలు పడి. కనీసం ప్యాచ్ వర్క్ చేసే నా పాపన పోలేదు. అంటే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందనడానికి ఇవి నిదర్శనము. అంటే ఒకవైపు స్మార్ట్ సిటీగా ఉన్నటువంటి నగరంలో ఇదే పరిస్థితి. రాజీవ్ రహదారి లాంటి ప్రధాన రహదారి, ఒకవైపు వరంగల్ వెళ్ళేటువంటి రహదారి, మరొక వైపు హైదరాబాద్ నుంచి మంచిర్యాల గోదావరికని వెళ్ళేటువంటి ప్రతినిత్యం బిజీగా రద్దీగా ఉండేటువంటి రహదారి. దీన్ని ఇట్లనే ఉంటే ఎంతకాలము ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఉంటుంది? మీరేం కోరుతారు, ఏం డిమాండ్ చేస్తారు? కరీంనగరం 100 నగరాల్లో ఎంపికైన స్మార్ట్ సిటీ ఒకప్పుడు, కానీ ఈరోజు డర్టీ సిటీగా మారింది. నాడు స్మార్ట్ సిటీ, నేడు డర్టీ సిటీగా ప్రజలు అభివర్ణిస్తున్నారంటే ఈ పాలకులకు బుద్ధి లేదని చెప్పి అర్థమవుతున్నది. మొత్తం మీద అయితే ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు అనేటువంటి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా ఎదిగినటువంటి కరీంనగర్లో అనేక రహదారి మీద ఎన్ని గుంతలు, ఎన్ని ఇబ్బందులు, యాక్సిడెంట్లు అయినప్పటికీ ఎవరు పట్టించుకున్న పాపాన లేదు అని చెప్పేసి తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే దుస్థితి పలు ప్రాంతాల్లో సైతం చూడొచ్చు. సుందరంగా తీర్చిదిద్దాలి అనేటువంటి సంకల్పం మంచిదే, కానీ మరమ్మతులు కూడా చేయలేనటువంటి దుస్థితిలో ఉంటే దీన్ని ఎవరు పూడుస్తారు? ఇలాంటి ఇబ్బందికి సంబంధించి ప్రమాదానికి కారణాలు అవుతున్నాయి గుంతలన్నీ కూడా. దీనివల్ల అనేక మంది గాయపడుతున్నారు, మృతి చెందుతున్నారు. పిల్ల పాప అనేటువంటి తేడా లేదు. కొంతమంది టీచర్స్ సైతం హడావుడిగా వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్కి గురై పడ్డటువంటి సందర్భం నాకు తెలుసు. వివిధ వాహనాలు ఢీకొట్టిన సందర్భంలో సైతం, ఇలా భారీ వాహనాలు వస్తున్నటువంటి సందర్భంలో సైతం అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఒక డేంజర్ స్పాట్గా మనం అభివర్ణించవచ్చు. ఇంకా చూద్దాం మనం, ఇది ఒక్కదే కాదు, చాలా రాజీవ్ రహదారి మీద ఉన్నటువంటి దుస్థితిని ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి అలుగునూరు చౌరస్తా ఉన్నాం. మరొక వైపు ఇటు చూస్తున్నాము, ఆ ప్రధానమైనటువంటి రహదారి మాత్రము కరీంనగర్ నుండి వరంగల్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. దీనికి సంబంధించి ప్రతినిత్యం కూడా వాహనాలు అత్యధికంగా వస్తుంటాయి, పోతుంటాయి. ఇది
ప్రమాదకరమైనటువంటి స్పాట్, ఇది డేంజర్ స్పాట్. దీనికి సంబంధించి అతి వేగంగా వస్తుంటే ఆ బ్రిడ్జ్ దిగినప్పటికీ సైతము వాళ్ళు కంట్రోల్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. అనేక ప్రమాదాలు ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు, ఎంత ఆవేదన ఆందోళన ఉన్నప్పటికీ, ఎన్ని తనిఖీలు జరిగినప్పటికీ ఈ రోడ్డు ప్రమాదాలని అరికట్టే పరిస్థితే లేదు. దీనికి సంబంధించి స్థానికులు ఉన్నారు. మీరు ఇక్కడే కదా, రాజీవ్ రహదారి మీద ప్రతి నిత్యం ఎక్కడో ఒక దగ్గర ప్రమాదం జరుగుతుంటుంది. అనేక గుంతలు, ఇతరత్ర అనేక కారణాలు ఉన్నాయి. మీరు ఏమంటారు దీనికి సంబంధించి, మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే నాకు నేను పరిచయం చేసుకోవాలి. నా పేరు రత్నాకర్ రెడ్డి, అల్గునూరు విలేజ్ నాది. నేను దాదాపుగా దీనికి ప్రధాన కారణం ఏమవుతుందనంటే అధికారులు కొంచెం మనస్తాపం గురవుతారు కావచ్చు, కానీ 100% అధికారుల యొక్క నిర్లక్ష్యం అని మాత్రం ఫస్ట్ చెప్తున్నాను. ఎందుకు అని అంటే ఈ రోడ్లు బిల్ట్ అండ్ కలెక్ట్ అనే సిస్టమ్ మీద రోడ్లు నిర్మించిన తర్వాత నిర్మించే ముందరనే ఏమన్నారు, కర్వ్స్ అనేవి మొత్తం కట్ చేయాలి, స్ట్రైట్ రోడ్స్ మెయింటైన్ చేయాలని చూసిండ్రు. దాన్ని గాలికి వదిలేసిండ్రు. దాని తర్వాత తారు పోసిన తర్వాత ఇమీడియట్గా గుంతలు పడ్డది ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయకుండా నిర్లక్ష్యం వహించేసరికి ఇప్పుడు లేటెస్ట్గా కొత్త యూత్ ఎవరైతే డ్రైవర్స్ వస్తున్నారో వాళ్ళందరూ ర్యాష్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ గుంతలను తప్పించే ప్రయత్నం లోపల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కుటుంబాలు పాపం చాలా బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ అధికారులందరూ వెంటనే స్పందించి అటువంటి పొరపాట్లు జరగకుండా నిత్యం నిఘా వ్యవస్థను కొంచెం టైటన్ చేసి అటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఈ చౌరస్తా ఉంది. ఈ చౌరస్తా మీద ఒక మనిషి నిలబడాలని అంటే భయం, ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క భయం లాగా నిలబడాల్సిన పరిస్థితి. ఎట్నుండి ఏ వెహికల్ వస్తుందో బ్యాలెన్స్ అవుటో ఎవరికి గుర్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, కనీసం ఇక్కడ ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ అని చేసి ట్రాఫిక్ నియంత్రణ కూడా చేయాలని కూడా కోరుకుంటున్నాను. మొత్తం మీద క్షణక్షణం భయమైనటువంటి పరిస్థితి ఇక్కడ రాజీవ్ రహదారి మీద ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఈ చౌరస్తా మీద ఖచ్చితంగా అక్కడ ప్రధాన రహదారి అయినప్పటికీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అలాగే నిరంతరం ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఉండి మానిటరింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మరికొంతమంది స్థానికులు ఉన్నారు. దీనికి సంబంధించి రాజీవ్ రహదారి మీద ప్రతినిత్యం ఎక్కడో అక్కడ ర్యాష్ డ్రైవింగు, ఓవర్ స్పీడు, నెగ్లిజెన్స్, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కుటుంబాలు శోక సముద్రంలో మునుగుతున్నాయి. ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా ఇటువంటి వరుస సంఘటన జరిగినది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి సంకేతాలు పంపిస్తూ ఉన్నా స్థానిక అధికారులకు కానీ ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నాను. ఎక్కడో ఒక కాడ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. మరి దీనికి సంబంధించిన అధికారులు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి ఫిట్నెస్ ఉన్నాయా లేవా అని చెప్పడం కానీ, అర్హత ఉన్న వాళ్ళే డ్రైవింగ్ చేస్తున్నారా లేదా అనే వాటిపైన ఇంకా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి కొన్ని ప్రమాదాలు తప్పే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను. ఇక్కడ రాజీవ్ రహదారి మీద కూడా మీరు ఉంటారు, గమనిస్తూనే ఉన్నారు. ప్రతినిత్యం ఎక్కడో దగ్గర గుంతలు పడడము, ఆ గుంతలు దంపించుకోవడానికి ప్రమాదాలు జరగడము, ఇవన్నీ చూస్తున్నారా సహజంగానే? ఖచ్చితంగా అండి చూస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు అధిక వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు గుంతలు పడిపోవడం, దాన్ని వెంటనే స్పందించి స్థానిక అధికారులు వాటి పూడ్చలేకపోవడం కానీ, కొంచెం జాప్యత ఉండడం వల్ల సడన్గా వెళ్ళి గుంత కనిపించకుండా పడిపోవడం కానీ, లేకపోతే ఆ గుంతను తప్పించుకునే ప్రమాదంలో అతను వేరే వాహనాలకు ఇట్టుకొని ప్రమాదం జరగడం కానీ, చీకటి సమయంలో ఒకవేళ కొన్ని దూర ప్రాంతాల్లో సరిగ్గా లైట్ వాతావరణం లేనటువంటి ప్రాంతాల్లో కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువనే. దాదాపు ఇది రాజీవ్ రహదారి వరకు అత్యంత స్పీడ్తో వెళ్తూ ఉంటాయి వాహనాలు. ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఉండకపోవడం వల్ల సాధారణంగా గమ్యం త్వరగా చేరాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నటువంటి ఇలాంటి గుంతలు కానీ, ఇలాంటి జాప్యం ఉన్నటువంటి వెంటనే క్లియర్ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటున్నాయి. ముఖ్యంగా హైవేతో ఆర్టీసీ బస్సులు ఉండడము, దానికి సంబంధించి ఆ డ్రైవర్లు సైతము పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, ఆయన జస్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా సెలెక్ట్ అవుతారు. దానిలో భాగంగా ఓవర్ స్పీడ్తో పోతారు, అలాగే ఓవర్ లోడ్తో కూడా పోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే తక్షణ చర్యలు తీసుకుంటామని హడావుడి చేస్తున్నారు తప్ప ఆ తర్వాత శరా మామూలే ఉంది. మరొక వైపు రాజీవ్ రహదారి ఎలాంటి కర్వ్స్ లేకుండా స్ట్రైట్గా ఉండాలని చెప్పి నియమ నిబంధనలు ఉన్నప్పటికీ అనేక మార్లు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలందరూ ఎన్నోసార్లు అప్పీల్ చేశారు. అయినా ఆ గ్రామస్తులందరూ రోడ్డు దాటాలంటే భయంగా ఉన్నది. అనేక ప్రమాదాల్లో చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి దుస్థితి నెలకొన్నటువంటి విషయం విదితమే. ఈ క్రమంలో ఇప్పటికైనా
ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజీవ్ రహదారి బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఏర్పాటైంది. కానీ కేవలం టోల్గేట్ ద్వారా డబ్బులు వసూలు చేయడానికి మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు తప్ప మెయింటెనెన్స్ చేసేటువంటి స్థితిలో లేరు అనేటువంటి ఆరోపణలు వస్తాయి. ఇప్పటికైనా ఈ గుంతలని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడము, నిఘా వ్యవస్థ కరెక్ట్గా అమలు చేయడం లాంటి చర్యలు తీసుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశం ఉంది. మరికొంత సమాచారం కూడా మనం తెలుసుకుందాం. ప్రతి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్డు మరమ్మతులు అనేది ఎవరూ పట్టించుకుంటే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే మనం ఈ కరీంనగర్ ఎన్టీఆర్ స్టాచ్యూ నుండి సిరిసిల్ల వెళ్ళడానికి ఏర్పాటు చేసిన ప్రధాన రహదారి ఇది బైపాసు. ఇటు లోయర్ మౌనా డ్యామ్, మరొక వైపు డీర్ పార్కు, ఇదంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రతి నిత్యం 1-2 మినిమం యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వేగంగా వస్తుంటారు, వారికి అవగాహన ఉండదు. అలాగే ఖచ్చితంగా స్లో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనీసం కాషన్ బోర్డు కూడా పెట్టేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నిన్న అంటే పలుమార్లు వీరు కొంతమంది స్థానిక యువకులు సైతం ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎట్లా చూస్తారు మీరు? ఏంది అసలు ప్రధానమైన కారణం ఏంది నీ నిరసనకి సంబంధించి? సార్, ముఖ్యంగా పాలకులు కానీ అధికారులు కానీ మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకు కావాల్సిన సదుపాయాలు ఫస్ట్ కేటాయించాలండి. మెయిన్గా ముఖ్యంగా వచ్చేసి రోడ్లు మరమ్మతులు కంపల్సరీ చేయాలండి. ఇది చూస్తే చాలా గుంతలు ఉన్నాయండి. చాలామంది ఇక్కడ ప్రమాదంకి గురైన దాఖలాలు చాలా ఉన్నాయండి. ఇక్కడే కాదు, మనం చూస్తే అక్కడ ఇది కాకుండా మళ్ళీ అక్కడ కేబుల్ తీగల వంతెన దగ్గర కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. మీరు గమనిస్తే బేసిక్గా జనాల ప్రమాదాలకు గురై రోడ్లకు సరిగా లేకపోవడం వల్ల నిన్న మీరు చూసిన ఘటన చేవెళ్లలో జరిగిన ఘటనలో దాదాపు 20 మంది చనిపోయారు. అది మెయిన్గా కారణం ఏంటంటే అది గుంతలు రోడ్ల మీద వెళ్ళడం వల్ల, అది క్రాస్ అవ్వడం వల్ల, దీని మీద పడడం వల్ల ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారండి. ఆ ప్రమాదం ఎక్కడే అంటే గుంతలున్న కాడ ఎక్కడైనా జరుగుతుంది. కాబట్టి మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం అండి. అందుకే ప్రధానమైన నిరసన చేపట్టారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కాదు దృష్టి, బిర్యానీలు పంచడం కాదు, రోడ్లు మరమ్మతు చేయాలని చెప్పేసి. అవునండి, మెయిన్గా మనం బై ఎలక్షన్స్లో ఇప్పుడు జరిగే బై ఎలక్షన్స్లో దాదాపు అన్ని పార్టీలు కలిసి సుమారు 50 కోట్ల నుంచి 100 కోట్లు ఈజీగా ఖర్చు పెడతాయండి. ఆ ఖర్చు ఏదో మా బేసిక్ నీడ్స్ మా రోడ్ల మీద ఖర్చు పెడితే అట్లీస్ట్ మాకైనా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుతుంది కదా అని అనుకుంటున్నామండి. ప్రమాదాలు నివారించవచ్చు. మొత్తం మీద చూస్తున్నాము, మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఈ రాజ్యం మీద ఉంది. దీనికి సంబంధించి అయితే కేవలం ఒక ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ హంగామా చేయడం కాదు, బిర్యానీ పంచుకుంటూ ఓటర్లను ఆకర్షించడం కాదు. ఖచ్చితంగా మీరు మౌలిక సదుపాయాలు కల్పించండి. విద్య, వైద్యంతో పాటు మంచి మెరుగైనటువంటి రహదారులు చూపించాల్సినటువంటి పరిస్థితి, మీకు అందించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పేసి వినూత్నమైన నిరసన సైతం చేపట్టడం జరిగింది. ఇలాంటి నిరసనలు ఎన్ని చేసినా వీరు చెల్లడం లేదు అనే ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మొత్తానికి ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. మెరుగైనటువంటి రహదారులు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి ఆవేదనతో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదాలకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఒక ప్రమాదం జరిగిందంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే దుస్థితి ఉంది. వారు కోలుకోవడానికి దశాబ్ద కాలం పడుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సినటువంటి బాధ్యత ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.